వరుణలింగం. ఈ లింగానికి సంబంధించి కూడా ఒక చిన్న చారిత్రాత్మక కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో వరుణుడు మొసలి వాహనంపై ఇక్కడే అన్నామలై పక్కనే ఉన్న ఒక చిన్న కొండపై నుంచి అలా గిరిని దర్శించుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు స్వామివారు అతనికి జ్యోతి రూపంలో దర్శనమిచ్చేవాడు. అతని భక్తికి పరమశివుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. వరుణుణ్ణి కరుణించి లింగ రూపంలో స్వయం వ్యక్తమయ్యాడు. అదే ఈ వరుణలింగం. ఇక్కడ ఈ లింగాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులు ఇట్టే నయమైపోతాయి అన్నది ప్రతీతి. నిజంగానే మనము ఇక్కడ ఈ ప్రదక్షిణ చేసే క్రమంలో ఒక అద్వితీయమైన ఆనందం మాటల్లో వర్ణించరానిది. ఎంత చక్కగా ఉందంటే అలా దర్శించుకుంటూ ముందుకు సాగుతూ నిజంగా మనసు నిశ్చలమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చూసి తీరాల్సిందే. మరి ఆ అద్భుతాన్ని మనము చూద్దామా? పదండి.